ఒక మహిళ తెల్లవారుజామున రోడ్డుమీదకు వచ్చి కనపడిన ప్రతి వాహనాన్ని రోకో రోకో అని అంటోంది. అంటే ఆపండి ఆపండి అని అరుస్తూ వాహనాలకు ఎదురుగా వెళ్తుంది. అంతలోనే ఒక ఆటో వచ్చింది. ఆ ఆటో డ్రైవర్ ఆ మహిళను చూసి ఆటో ఆపాడు. సైఫ్ అలీఖాన్ ఇల్లు చూపిస్తూ ఆ బిల్డింగ్ గేటు వద్ద ఆటో ఆపండి అని చెప్పి ఇంట్లోకి పరిగెత్తింది ఆ మహిళ. కొన్ని క్షణాల్లోనే కుర్తా ధరించిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఒంటినిండా రక్తపు మరకలతో ఆటోలోకి వచ్చాడు. కాని ఆ ఆటో డ్రైవర్కు తెలియదు అది సైఫ్ అలీఖాన్ అని. ఎందుకంటే ఒక స్టార్ హీరో ఆ పరిస్థితుల్లో ఆటోలో వెళ్లవలసిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఒంటినిండా రక్తాన్ని చూసిన ఆటో డ్రైవర్కి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. సైఫ్ను తీసుకొని అతని కొడుకు ఆటోలో ఎక్కి కూర్చున్నాడు. తన ఆటోలో ఉంది స్టార్ హీరో అని కూడా తెలియదు. అయితే ఆ ఆటో డ్రైవర్ వాళ్ల పరిస్థితిని చూసి ముందుగా వణికిపోయాడు. ఎందుకంటే ఒకవేళ తాను ఆటోలో చనిపోతే తనకేమైనా ఇష్యూ అవుతుందా అని భయపడ్డాడు. కాని రక్తంతో తడిచిపోయిన వ్యక్తిని చూసి ఎమర్జెన్సీ అని అర్థం చేసుకొని ధైర్యంగా ఆటోని పోనిచ్చాడు. అలా హాస్పిటల్కు సైఫ్ను చేర్చిన తర్వాత తెలిసిపోయింది ఆటో డ్రైవర్కి తన ఆటో ఎక్కింది సైఫ్ అలీఖాన్ అని. ఒక్కసారిగా షాకైపోయాడు. ఇదంతా సాక్షాత్తు ఆ ఆటో డ్రైవర్ చెప్పిన మాటలే. వేల కోట్ల ఆస్తులు, పదుల సంఖ్యలో కోట్లు విలువ చేసే కారులు, చుట్టూ పనివాళ్లు, కావాల్సినంతమంది సెక్యూరిటీ, ఇవన్నీ ఉన్నా కూడా ఒకడు ఇంట్లోకి దూరి సైఫ్ను చంపటానికి ప్రయత్నించాడు. ప్రాణం పోయే స్థితిలో ఒక ఆటోనే దిక్కైంది. ఇదంతా వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. అంతేకాదు సైఫ్ అలీఖాన్ విషయంలో ఇంకా అనేక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ని తన ఇంట్లోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా 6 కత్తిపోట్లు పొడిచి పారిపోయాడు. అంత సెక్యూరిటీ, చుట్టూ సీసీ కెమెరాలు, 12 అంతస్తుల భవనంలోకి ఒక సాధారణ వ్యక్తి వచ్చి అది కండలు తిరిగిన హీరోని పొడిచేశాడా? కొంచెమైనా నమ్మేలా ఉందా అని మీరనుకోవచ్చు. కాని పోలీసులు, మీడియా మరియు సైఫ్ కుటుంబ సభ్యులు చెప్పేది ఇదే. ఈ ఒక్క సంఘటనతో బీటౌన్ మొత్తం షాకైపోయింది. అసలు సైఫ్ను పొడిచిన వ్యక్తి ఎవరు? ఎందుకు పొడిచాడు? చంపేంత కక్ష ఆ గుర్తు తెలియని వ్యక్తికి ఎందుకు ఉంది? పోనీ ఎవరైనా చంపించాలని చూశారా? అయితే వాళ్ళెవరు మరి? అని ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో, ప్రజల్లో ఆసక్తిగా మారింది. ఘటన జరిగి 50 గంటలు దాటింది. కాని ఇప్పటికీ పోలీసులకు దుండగుడి ఫోటోలు దొరుకుతున్నాయి తప్ప దుండగుడు దొరకట్లేదు. సైఫ్ ఇంట్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇంకో 2 ఫోటోలు విడుదల చేశారు పోలీసులు. 2 ఫోటోల్లోనూ దుండగుడు తన డ్రెస్ మార్చుకుని కనిపించాడు. అయితే తన బ్యాక్ ప్యాక్ మాత్రం మార్చుకోలేదు. అది ఫోటోల్లో క్లియర్గా కనిపిస్తోంది. దీంతో అతను పరారీలో ఉన్నాడు అని అర్థమవుతోంది. ఒకచోట నుండి మరొక చోటకి వెళ్లిపోతున్నాడు దుండగుడు. అసలు దొంగతనానికి వచ్చిన వ్యక్తి అయితే పారిపోవాలి, లేదా అందరినీ గాయపరచాలి. కాని కేవలం సైఫ్ ఒక్కడినే టార్గెట్ చేసి అన్నిసార్లు పొడవటం నిజంగా ఇది పక్కా ప్లాన్ చేసిన ఘటనలాగానే అనిపిస్తుంది అంటున్నారు చాలామంది. ఎందుకంటే సాధారణంగా ఒక దొంగ అంత పెద్ద స్టార్ హీరోని గాయపరచాలి అనుకోడు. ఒకవేళ గాయపరిచినా 50 గంటల పాటు పోలీసుల కళ్ళు కప్పి దాక్కోటమంటే మామూలు విషయం కాదు. కాని అసలు సైఫ్ని ఎందుకు టార్గెట్ చేయాలి? దీనికి ఆ దుండగుడు దొరికితే తప్ప సమాధానం దొరకదు. నిజానికి సైఫ్ మొన్నటి వరకు మన తెలుగు రాష్ట్రాలకి కొంత పరిచయం ఉన్న పేరు. కాని ఆదిపురుష్, దేవరతో మనకు బాగా సుపరిచితుడు అయిపోయాడు సైఫ్. ఒక నేషనల్ అవార్డ్, 7 ఫిలింఫేర్ అవార్డులు, అలాగే పద్మశ్రీ బిరుదు కూడా సాధించాడు సైఫ్ అలీఖాన్. మరి అలాంటి వ్యక్తికి శత్రువులేంటి? అసలు ఉంటారా అంటే ఎస్. సైఫ్ అలీఖాన్ జీవితంలో సినిమా ఒక కోణమైతే వివాదాలు, గొడవలు మరో కోణం. అవి కూడా చిన్న చిన్నవి కాదు. దేశం మొత్తం మాట్లాడుకునే వివాదాలే ఉన్నాయి సైఫ్ జీవితంలో. అసలు సైఫ్ అంటే చాలామందికి తెలియని విషయమేంటంటే అతను పటోటీ వంశానికి 10వ రాజు. నిజానికి సైఫ్ అలీఖాన్ కుటుంబం కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. సైఫ్ తల్లి, అతని భార్యలు, పిల్లలు, ఇలా చాలా విషయాలు సైఫ్ జీవితంలో శత్రువులకు ఒక కారణం. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్, తండ్రి మన్సూర్ అలీఖాన్, వాళ్లకు పుట్టిన సంతానమే సైఫ్ అలీఖాన్. షర్మిలా ఠాగూర్ 1960-70లలో బాలీవుడ్ని ఏలిన హీరోయిన్. ఆ రోజుల్లోనే సినిమాల్లో బికినీ వేసి హాట్ టాపిక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. షర్మిలా ఠాగూర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మనవరాలు. షర్మిల పశ్చిమ బెంగాల్లో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. ఇక ఆమె భర్త సైఫ్ తండ్రి ఒకప్పటి టీమిండియా కెప్టెన్ మన్సూర్ అలీఖాన్. వీళ్ళిద్దరి ప్రేమాయణం అప్పట్లో దేశం మొత్తం పెద్ద చర్చకే దారితీసింది. మన్సూర్ అలీఖాన్ని పెళ్లి చేసుకోవటం కోసం షర్మిల ఇస్లామిక్ మతం తీసుకుని బేగం ఆయేషా సుల్తాన్ ఖాన్గా పేరు మార్చుకుంది. ఆమె చేసిన పనికి
అంతా ఆమెను కేవలం డబ్బు కోసమే ఇలాంటి పని చేసింది, పటోడీ వంశానికి మచ్చ తెచ్చింది అంటూ చాలా మాటలు అన్నారు. మన్సూర్ అలీ ఖానుకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి పటోడీ ప్యాలెస్. ఇది హర్యానా రాష్ట్రంలో గుర్గావ్ జిల్లాలో ఉంది. నిజానికి సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు భారతదేశానికి చెందిన వాళ్లు కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు మైగ్రేట్ అయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవారు. పెళ్లి తర్వాత సైఫ్ తల్లి, తండ్రి పటోడీ ప్యాలెస్లోనే ఉండేవారు. నిజానికి సైఫ్ని తనలాగే క్రికెటర్ చేయాలని తండ్రి ఆలోచన. కాని కొడుకును పెద్ద హీరోని చెయ్యాలి అని తల్లి షర్మిల ఆశపడింది. కొడుకు హీరో అయితేనే పటోడీ చరిత్ర అందరికీ తెలుస్తోంది అని ఆమె నిర్ణయించుకుంది. సైఫ్ చదువు మొత్తం విదేశాల్లోనే అయింది. కొంతకాలం అక్కడే మోడలింగ్ కూడా చేశాడు సైఫ్. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత సైఫ్ని హీరోగా లాంచ్ చేసే క్రమంలో 1992లో బేకుడి అనే సినిమా మొదలైంది. ఆ సినిమాకు అప్పటి టాప్ హీరోయిన్ అమృత సింగ్ను తీసుకున్నారు సైఫ్కు జోడీగా. అప్పుడే వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. సినిమా షూటింగ్ టైంలో సైఫ్ సరిగా చేయకపోవటం, అలాగే షూటింగుకు రాకుండా అమృత్ సింగ్తో టూర్లు వెళ్లడం వంటివి చేయటంతో ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ రావెల్ సైఫ్ని, అమృత సింగ్ను సినిమా నుంచి తీసేశారు. ఆ తర్వాత యశ్ చోప్రా పరంపర సినిమాతో డెబ్యూ ఇచ్చాడు సైఫ్. తన సినీ కెరీర్ మొదట్లోనే హీరోయిన్ అమృత సింగ్ను సైఫ్ వివాహం చేసుకున్నాడు. నిజానికి అమృత సైఫ్ కంటే 12 ఏళ్లు పెద్దది. పెళ్లి తర్వాత సైఫ్ కెరీర్ మొత్తం మారిపోయింది. వరుస హిట్లతో దూసుకుపోయాడు. సైఫ్, అమృతలకు పుట్టిన పిల్లలే సోహా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. 13 ఏళ్ల వివాహ జీవితం తర్వాత సైఫ్ తన భార్య అమృతకు విడాకులు ఇచ్చాడు. తర్వాత బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్తో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకున్నాడు. మతపరమైన సమస్యలు వీళ్ల పెళ్లికి చాలానే వచ్చాయి. లవ్ జిహాదీ అని చాలామంది అన్నారు. కానీ వాటన్నిటినీ దాటి 2012లో వివాహం చేసుకున్నారు. సైఫ్, కరీనాలు వాళ్లకు తైమూర్, జెహ్ అనే 2 మగపిల్లలు పుట్టారు. సైఫ్ అలీఖాన్ పిల్లల పేర్ల వివాదం బాలీవుడ్లో ఎన్నో చర్యలకు కారణమైంది. ముఖ్యంగా ఆయన తన రెండో భార్య కరీనా కపూర్తో కలిసి పెట్టిన వారి పిల్లల పేర్లు సామాజిక వేదికలపై పెద్ద చర్చకు దారితీశాయి. ఇది ప్రధానంగా తైమూర్ అలీఖాన్ మరియు జెహ్ అలీఖాన్ పేర్ల చుట్టూనే చోటు చేసుకుంది. సైఫ్, కరీనా తన మొదటి కుమారుడికి తైమూర్ అనే పేరు పెట్టినప్పుడు ఈ పేరు భారత చరిత్రలో అతి క్రూరుడైన మొఘల్ చక్రవర్తి తైమూర్ లంగ్ పేరని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సైఫ్, కరీనా తమ రెండవ కుమారుడికి జెహ్ అని పేరు పెట్టారు. ఈ పేరు మొదట చాలా సామాన్యంగానే అనిపించినా తర్వాత తెలిసిందేంటంటే జెహ్ పూర్తి పేరు జహంగీర్ అని. జహంగీర్ పేరు కూడా మొఘల్ చక్రవర్తి జహంగీర్తో సంబంధం కలిగించింది. ఇదివరకు భారత్పై ఆక్రమణ చేసేందుకు ప్రయత్నించిన చక్రవర్తుల పేర్లతో ఉన్న సంబంధం మళ్లీ ప్రజల్లో చర్చకు దారితీసింది. మరో కొడుకు పుడితే హిట్లర్ అని, ఇంకో కొడుకు పుడితే గడాఫీ అని పేర్లు పెట్టండి అంటూ సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. 2021లో సైఫ్ నటించిన తాండవ్ వెబ్ సిరీస్ విడుదల తర్వాత అది కొన్ని మత సంబంధిత సున్నితమైన అంశాలను ప్రస్తావించిందని విమర్శలు ఎదుర్కొంది. కొన్ని వర్గాలు సిరీస్ను హిందూ మతభావాలను తక్కువ చేసి చూపించిందని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కారణంగా సైఫ్తో పాటు సిరీస్ మేకర్స్పై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. సైఫ్, అతని సహనటులు సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే మరియు నేహా ధూపియాలు కలిసి బ్లాక్ బక్ హంటింగ్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇది 1998లో హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో జరిగింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. సైఫ్ అలీ ఖాన్ కొన్నిసార్లు తన వ్యాఖ్యల ద్వారా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఒకసారి భారతదేశానికి నిజమైన చరిత్ర లేకపోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ఒకసారి ముంబై రెస్టారెంట్లో సైఫ్ అలీ ఖాన్ ఒక వ్యక్తిని కొట్టినందుకు పోలీస్ కేసు నమోదైంది. అతను గొడవకు దిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సైఫ్ అలీ ఖాన్ జీవితంలో చాలానే వివాదాలు, శత్రువులు ఉన్నారు. గతంలో సైఫ్ను చంపేస్తాం, ఇంటి ముందు బాంబు దాడి చేస్తాం అని చాలానే బెదిరింపులు కూడా వచ్చాయి. తాజాగా సైఫ్ మీద జరిగిన దాడికి గతంలో ఉన్న వివాదాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే గురువారం రాత్రి అసలేం జరిగింది? రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి వెనుక ఫైర్ ఎగ్జిట్ డోర్ నుంచి వచ్చిన దుండగుడు నేరుగా సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలోకి వెళ్లాడు. అక్కడున్న కేర్ టేకర్ అతడిని చూసి అరవటం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని సైఫ్ అక్కడకు వచ్చినప్పుడు జరిగిన గొడవల్లో సైఫ్ను విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. దాదాపు 6 చోట్ల గాయాలు, వెన్నులో 2 ఇంచుల కత్తి ఉంది. అదే సమయంలో సైఫ్ పెద్ద కొడుకు ఇబ్రహీం వచ్చి ఆటోలో హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ప్రస్తుతానికి సైఫ్ ఇంకా ఐసీయూలో కోలుకుంటున్నాడు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఎన్నో విషయాలు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. బాంద్రా వెస్ట్ అంటే సినీ, రాజకీయ ప్రముఖుల నిలయం. ఇక్కడ ప్రతి ఇంటికి ప్రైవేటు సెక్యూరిటీ ఉంటుంది. అలాంటిది సైఫ్ సెక్యూరిటీ ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళ సాయం లేకుండా దుండగుడు ఇంట్లోకి వచ్చే అవకాశమే లేదు. మరి అతడికి సాయం చేసింది ఎవరు? ఇంటి పనివాళ్ళా?
లేక ఇంట్లో వాళ్ళా? అలాగే సైఫ్ ఇంటికి ఒక సీసీ కెమెరా కూడా ఎందుకు లేదు? సంఘటన జరిగిన రోజు రాత్రి కరీనా ప్రైవేటు పార్టీలో ఉంది. ఆ సమయం వరకు ఏం చేస్తూంది? 6వ ఫ్లోర్ సీసీ కెమెరాలో నిందితుడిని గుర్తించాం అని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు తెరమీదకు ఇంకో విషయం వచ్చింది. అక్కడకు వచ్చిన వాళ్ళు ఇద్దరు అని. మరి రెండోవాడు ఏమైనట్టు? సైఫ్ గాయపడి రక్తంలో పడుతున్నప్పుడు ఇంట్లో కోట్లు విలువ చేసే అన్ని కార్లు ఉండగా ఎందుకు ఆటోలోనే తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? కేవలం ఇది దొంగతనం కోసం చేసిందైతే కాదు. పూర్తిగా సైఫ్ను చంపటానికి కోసమే ఆ దుండగుడు ఇంట్లోకి వచ్చాడు అనే విషయం క్లియర్గా తేలిపోతుంది. కానీ ఎందుకు? సైఫ్కి కుటుంబ వివాదాలేమైనా ఉన్నాయా? లేదంటే గతంలో సైఫ్ను చంపేస్తామంటూ బెదిరించిన వాళ్ళు ఈ పని చేశారా? ఇలా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే ముంబై నగరం వరుస దాడులతో వణుకుతోంది. సల్మాన్ ఖాన్ ఇంటి మీద కాల్పులు, మాజీ మంత్రి బాబా సిద్దికీని నడి రోడ్డులో కాల్చి చంపడం, ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి. చాలా మంది అండర్ వరల్డ్ మళ్లీ హింసాకాండ మొదలుపెట్టింది అని అంటున్నారు. ఒకవేళ అదేగాని నిజమైతే ముంబై నగరం సేఫ్ కాదు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్ ప్రాణాపాయ స్థితిలో కోట్లు పెట్టి కొన్న కార్లు పనికిరాలేదు. కేవలం ఒక ఆటో సమయానికి హాస్పిటల్కు చేర్చింది. ఇంతకీ ఈ సంఘటనపై మీ అభిప్రాయమేంటి? మీరు ఏదైనా కొత్త కోణం గమనించగలరా? కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనల్ని తప్పక తెలియచేయండి. మీ కామెంట్స్ మన చర్చను మరింత ఆసక్తికరంగా చేస్తాయి.